హాయ్ గాయ్స్, ఈరోజు మనం అరకు వెళ్ళబోతున్నాం అనమాట. జస్ట్ ఇందాక ఒక 1 hour ముందు అనుకున్నాం. ఇప్పుడు వెళ్ళి కార్ తెచ్చుకున్నాం. కార్లో ఫ్యూయల్ కొట్టించాం సిరిపురం బంక్ వెళ్ళి. ప్రజెంట్ అయితే విశాలాక్షి నగర్లో ఉన్నాము. సింహాచలంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి 12 o'clockకి స్టార్ట్ అవుతాం అనమాట. జస్ట్ సన్ రైజ్ 12 o'clock బయలుదేరి మార్నింగ్ సన్ రైజ్ చూసి మళ్ళీ వచ్చేస్తాము. ట్రిప్కి వెళ్ళి చాలా రోజులు అయింది కదా అని చెప్పి వెళ్తున్నాం అంతే. జస్ట్ సన్ రైజ్ చూసి మళ్ళీ వచ్చేయడమే. సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చా ఇప్పుడే. కార్ దగ్గరికి వెళ్తున్నా, ఇంకెవరు రాలేదు. శ్రీను గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ శ్రీను దగ్గరికి వెళ్ళాలి. ఇంకా సందీప్ వస్తున్నాడు, అజ్జు వస్తున్నాడు. శ్రీను అజ్జు మొన్న డిఎంఎల్ఈ ట్రిప్లో వచ్చారనుకోండి. ఈసారి కొత్తగా వచ్చేది సందీప్. కలుద్దాం. మీకు కార్ దగ్గరికి వెళ్తున్నా. కార్ తీసి ఫస్ట్ శ్రీను దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ఆయన కలిసాక అజ్జు వస్తాడు. ఇంకా అందరిని అలా కలుసుకొని వెళ్ళాలి. ఒక కార్ ఇక్కడ ఉంది. శ్రీను కూడా వచ్చాడు. నాకు కనిపిస్తున్నాడు కదా, పక్కనే ఉన్నాడు. ఇంక ఇప్పుడు అజ్జు దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి సింహాచలం మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాలి. సందీప్ కూడా ఎక్కడ ఉన్నాడు రా? అరే ఈ అజయ్ గడ ఇంట్లో పెట్టేయాలి. ఇది కనిపిరా ఒకసారి నువ్వు. అజ్జు కూడా వచ్చాడు. ఇంకా రావాల్సింది ఇంకో ఇద్దరు. లైట్లోకి రారా, నువ్వు కనిపించట్లేదు వెనకాల. అజయ్ ఎవరు బాబు? అరే ఏం చేస్తా ఇటు చూసి చెప్పొద్దారే. ఏ డ్రైవర్ యూజ్ చేయడానికి తల తడుపుకున్న శ్రీను. ఇప్పుడు డ్రైవర్ వాడడానికి తల తడుపుకున్నావు. నాకు చాలు ఇది. ఎప్పుడు బయలుదేరదాం రా? ప్రస్తుతానికి టైం అయితే 11 అవుతుంది రా. చెప్పు, నువ్వు చెప్పురా ఏ టైం బయలుదేరదాం? అరే నువ్వు ఆపరా, నువ్వు ఫోన్ ఆపు. ఇంకా అరే ఏం చేస్తున్నారా? కాఫీ పౌడర్ ఏంట్రా? చెఫ్ అయిపోతారా నువ్వు? నువ్వు కట్ చేసుకుంటుండ్రా, వస్తాను మళ్ళీ. మనం వంట వరకు వచ్చింది చూద్దాం. ఏమైందిరా? గుడ్డు పోయిందా? ఏంట్రా కలర్ మారిందంట? మారిపోయిందా? ఓ ఓ బ్రెయిన్ లాగా ఉంది. చూడు అరేబియన్ నైట్స్ లో తెస్తాడు ఇప్పుడు ఆ ప్లేట్ అక్కడ రూమ్ లోకి. మండి మ్యాగీ. ఫోటోగ్రాఫర్ సందీప్. 4K కనిపించట్లేదురా. 4K మా స్పోర్ట్ లో అందంగా 4K కాదు, GTX పెద్ద ఫోన్లు రా బాబు. వీడు చూడు, చూపి ఫోన్ చూపి. 2 ఫోన్లు రా బాబు, పెద్ద పెద్ద ఫోన్లు. సందీప్ పద బయలుదేరదాం. బయలుదేరడం ఏం లేదు. సందీప్ ఇగో ఇక్కడ పెడుతున్నా మేట్కి. నువ్వు అలాంటివి పెడతానే వదిలేసి వెళ్ళిపోతాం. ఇక్కడ నెట్ట మనకి డబ్బా కూడా గుర్తుంటుంది మనకి. పదరా 12 అయింది కరెక్ట్గా. డ్రింక్ అరే అజ్జుగాని కూర్చోనేమంటారా? మీకు వెనకాల టైట్ అయిపోతాడు బ్యాక్ కూర్చుంటే. ఫ్రంట్ సీట్ అంట. అరే సరిపోదు వెనకాల వాళ్ళకి. నేనేం పట్టుకోను, ఫ్రెండ్కి వచ్చినా కదా అన్ని వాళ్ళు నువ్వు పెట్టుకో. గాల్లోనే ఉన్నారు. ఇంకా కనిపించట్లేదు మళ్ళీ. కనిపించారు ఎవరు? 12:54 1 అయిపోయింది. దగ్గరలో 12కి బయలుదేరదాం అనుకున్నాం కానీ 1 అయిపోయింది. చూడాలి. అయినా 1కి బయలుదేరినా మహా అయితే ఒక 3 hours వెళ్తామేమో. 3 hours వెళ్ళిపోతాం. 3 hours వెళ్ళిపోతే 4 కల్లా అక్కడ ఉంటాం. చూడాలి, కుదిరినంత వరకు స్లోగా వెళ్తాం. గొడవ ఇట్రా శ్రీను ఫేస్ చూపిరా. ఫ్లాష్ అలాగట్టు కూర్చోమని చెప్తున్నాను. ఒకసారి కూర్చొని చూడమంటున్నాను. అందుకనే ఏసీ ఆపలేదు. అదే లారీ ఉంది ఏదో తెద్దామా? నువ్వు ఆపరా. ఇంకా మా ఫోటోగ్రాఫర్స్
నవీన్ నువ్వు కనిపించలేదురా ఇందాక ఫ్లాష్ వేస్తున్నావు నీ మీద. ఇదిగో అన్నదర్ అందగాడు. ఘాటి ఎక్కిసాము ఆల్రెడీ. అగ్గిపెట్టింది కదా వెలిగేయడానికి. నా బండిలో లైటర్ తీద్దాం అనుకుని మర్చిపోయాను. గుచ్చుకుంటే చూసుకోండిరా. పెట్టి స్నాప్ అంట స్నాప్. You're following a streak, man. You don't know how. ఇదేడా అజయ్ గడు వేసాడా? అజయ్ గుడ్ మార్నింగ్. రారా బయట అందరూ కష్టపడుతుంటే వచ్చి పడుకున్నావు ఏంట్రా నువ్వు లోపల? ముళ్ళులు ఉన్నాయి చూసుకో కొన్నిటికి. దిగిందా? ఒరే ఎందుకు ఆగామరా ఇక్కడ? వీళ్ళు దండం పెట్టుకున్నాడు రా ఎవడైనా? నువ్వు నేను వెళ్ళా అంతే. కూర్చుని ఆడికి వెళ్ళి కూర్చున్నాడంట. కూర్చొని ప్రార్థన చేసి ప్రార్థన గుడికొచ్చి ప్రార్థన అంటే ఈడు. చాలు ఇవి చాలు ఇంకా. ఓ ఒక లెక్క కూడా రావు తెలుసా, చాలా అనుకున్నా. అరే సరే ఎక్కువ వస్తారా? ఉండరా ఒకసారి. క్యామ్ ఏంటిరా ఇది? క్యామ్ కాదురా అది. పట్టేద్దా? పైన పేపర్లు పెట్టు. అజయ్ గారు అసలు తెచ్చాడు అనుకున్నాను రా. మరి అంతసేపు ఏం చేశారా మీరు? మొత్తం వాటర్ బాటిల్ ఫిల్ చేసి వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చాను నేను కిందకి. ఎవడు తీసుకొచ్చాడు? ఓకే ఇదిగో బాబే తుడుచుకోవడానికి పెట్టుంటాడు. నీట్గా తోడాలి బాబు. ఏంటి ఈడేటి ఏది తీస్తున్నాడు పైకి? ఆగాగు ఈడేది తీస్తున్నాడు. ఆగు ఏం కనిపిస్తుందిరా అందులో? ఏంట్రా ఎట్టేటో తిరిగేస్తున్నావు? ఏం కనిపిస్తుంది నీకు పైన? ఆరా పట్టుకెళ్ళిపోదాం పైకి. చచ్చులు లైట్లు వెలుగుతున్నాయి. ఆకాశం చాలా దగ్గర ఉన్నాం. నేను తెస్తాలే ఆగు. ఏ డోర్లో ఉంది? మొత్తాన్ని తీసాను. పేపర్లు జెరాక్స్లు ఉంటాయా? అన్ని తీసి పక్కన పెట్టారు. మర్చిపోయి కొంచెం దృఢంగా ఉన్నాయి కదరా. ఏమంటావు? అగ్గి పెట్టేవరా? అరే రాళ్ళు తొక్కికంటారా, మళ్ళీ మనమే కూర్చుంటాం. అగ్గి పెట్టేది చాలు, చిన్న తెలియతే చాలు. అరే కొంచెం శానిటైజర్ పంపరా. మంట రెడీ.
ఆడికి వెళ్ళండిరా, ఇక్కడికి దూరిపోతున్నా. ఇక్కడ సందీప్ కూడా పక్కరా. రే 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 నువ్వు ఇటీకరా బాబు, నా మీదకి వేసేస్తున్నావు. సన్ రైజ్ అయ్యే వరకు మెల్లిగా ఇది వస్తాయి అంటారు. అప్పటి వరకు వెలిగిపోయిందిగా. ఏది ఇంకా ఏమేమి ఉన్నాయి ఇవి? ఇంకా అరే కొంచెం ఇటు పక్క ఎత్తురా. ఎక్కడ? ఓకే ఓకే, సూర్య పేపర్ లేకపోతే ఇంకేం లేవు మన దగ్గర. ఇంకా ఉన్నాయి. ఉంచు ఉంచు. శానిటైజర్ ఉందిలే. సన్ రైజ్ కూడా అయిపోయింది. ఏరా అయిపోయా చాలా? శ్రీను గడివి ఇంకా నీకు అవ్వవు ఇంకా. ఏం చేయాలి లొకేషన్ మాత్రం ఫాగ్ వచ్చింది కొద్దిగా పైన, కానీ అంతకేం కనిపించట్లేదు. బాయ్ బాయ్ చెప్పండి రా చర్చ్కి. రే కార్కి సార్ పట్టుకెళ్ళిపోయాడు రా. లేదు ఓపెన్ చేసి ఉండు. పిక్ అంటున్నావా? ఈడేడి శ్రీనివాస్ ఎటు వెళ్ళిపోయాడు? చేస్తా నాకైతే. మధ్యలో టనల్లోకి వెళ్తున్నట్టు చూడు. ఇప్పుడు టనల్ ఉంది అక్కడ మధ్యలో. సన్ రైజ్ కన్నా వచ్చాం. గౌతమ్ బ్లాగ్ వీడియో మర్చిపోయాం. సన్ రైజ్ చూసాం. చేద్దాం రా ఇప్పుడు. ఫైనల్లీ డన్ విత్ ద సన్ రైజ్. చూపించే సన్ రైజ్ అందరికి. అదిగో ఫాగ్, కానీ ఈరోజు ఎందుకు తక్కువ ఉందిరా ఫాగ్. లేకపోతే నువ్వు రాలేదు కదా అప్పుడు. ఏమంటావు? చాలు చాలు. ఫోటోగ్రాఫర్ చూపి, ఫోటో చూపి. అయిపోతావురా. ఎవరికైనా వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, చెత్తలా తీస్తాడు. పద బయలుదేరదాం. సైడ్ టన్నులు అనుకున్నాం, గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఆగాం. ఏ టైంకి వెళ్ళిపోతాను? ఇంటికి 12కి వెళ్ళిపోగలమా? సినీగోరా నీ కాఫీ. చిల్ బ్రో. అరే 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 ఈ పిక్ని ఎలా తీయాలంటే మనం కార్తో వెళ్ళాం, కాఫీని తాగినట్టు తెలియాలి కదా. కొత్త మోడల్ అయితే బాగుంటుంది. ఆగరా, నేను తీసుకుంటా. శ్రీనగర్కి ఇచ్చేది.
టన్నల్ నెంబర్ 13 రా ఇది. దాని పైన రోడ్. ట్రైన్ వస్తే ఇరికిపోతాం లోపల. ఇరికిపోతామే ట్రైన్ వస్తే. శ్రీనుగడ్ ఏట్రా? అలాగే చెప్పుదే ఏంట్రా? నేను యూట్యూబ్ చేసి నేర్చుకున్నాను నేను. అర్జెంట్గా ఇంటికి వెళ్ళి స్లీప్ అయ్యాలరా. బోర్డు తగలదు, ఏసీ కంపార్ట్మెంట్ తగులుతుంది. మామూలుగా నేను పడుకుంటే మళ్ళీ నైట్ లేగడమే ఇంకా. అది కాదురా, ఇప్పుడు ఉన్నాడే లేడా అన్నయ్య? లేడు, వెళ్ళిపోయి పెట్టండి బే, క్యాంప్ కింద పెట్టేసి పరిగెట్టండి. వెళ్ళిపోదాం పద ఇంకా. ఏం ఎగిరావురా? వచ్చిందా? చిన్నగానే ఎగిరాడు. అదే కదా వచ్చిందిరా. వచ్చింది 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 వచ్చిందిరా, సరిపోద్ది. బాగానే వచ్చిందిరా. ఈడేదో ఎగురుతున్నాడు చూడు. టైడా నుంచి కూడా బయలుదేరిపోతున్నాం. ఇంకా డైరెక్ట్ వైజాగే. మళ్ళీ ఇంకెక్కడ స్టాపులు పెట్టుకోకుండా త్వరగా వైజాగ్ వెళ్ళిపోవాలి. లేట్ అయిపోతుంది. 8:30 అయిపోయింది. కార్ తీయాలి ఇప్పుడు. సో ఇప్పుడే వైజాగ్ రీచ్ అయ్యామన్నమాట. కార్ ఇవ్వడానికి వెళ్తున్నాము. సందీప్, నేను, అజ్జు, శ్రీను. కార్ ఇచ్చేసి బండి ఉంది అక్కడ. బండి ఒక ఇద్దరు బండి మీద వెళ్ళి వీళ్ళిద్దరు ఎలా వెళ్తారా మీరు? గాల్లో. మీరు అలాగైనా వెళ్తారా బాబు మీరు? వైజాగ్ వచ్చాము ఆల్రెడీ. ఎన్ఐడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఎక్కుతున్నాము ఎన్ఐడి ఫ్లైఓవర్. చూపిస్తా ఆగండి. ఇక ఎన్ఐడి ఫ్లైఓవర్. నన్ను చూపిస్తాడు ఫ్లైఓవర్ అని చెప్పి. ఫ్లైఓవర్ ముందు చూడండి. సెల్ఫీ పెట్టాను రా, నిన్నెవరు చూపించాడు? చెయ్యరు అలాగా. కార్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాం. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ రోజుతో ఇప్పుడుతో ఈ వ్లాగ్ సమాప్తం. బై బై.